శివాయ గురవే నమః. ఈరోజు నేను మీకు మీ యొక్క శరీరానికి కలిగినటువంటి గాయాలు కావచ్చు, దెబ్బలు కావచ్చు, అలాగే ఎప్పుడో తగిలినటువంటినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీకు గనక మీ యొక్క శరీరము అస్వస్థకి గురవుతోందనుకోండి. అంటే ఏదైనా కూడా నొప్పులు, బాధలు, లేకపోతే మంట అనేటువంటివి ఎక్కడైనా కూడా ఎలర్జీసు ఇలాంటివన్నీ కూడా నివారణ పూర్తిగా శాశ్వతంగా అవ్వట్లేదనుకోండి. మళ్ళీ మళ్ళీ కూడా నొప్పులు అనేటువంటికి వాటికి గురవుతున్నారనుకోండి. ఒక మహాకాళి మంత్రం నేను మీకు చెప్పబోతున్నాను. ఈ యొక్క మహాకాళి యొక్క మంత్రాన్ని ముందుగా ఒక 10,000 సార్లు చేసి మీరు సిద్ధి పొందవలసి ఉంటుంది. దాని తర్వాత నుంచి కేవలం ఒక 21 సార్లు దీన్ని వాడితే చాలు, ఫలితమైతే వస్తుంది. మరి ఒక 10,000 సార్లు చేయటానికి మీరు ఏదైనా కూడా సూర్యగ్రహణం నాడు కానీ, చంద్రగ్రహణం నాడు కానీ ప్రారంభించినట్లయితే చాలా మంచిది, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అటువంటి విధంగా కుదరనటువంటి పరిస్థితుల్లో అమావాస్య నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ కూడా దీన్ని మొదలు పెట్టుకొని చేయవచ్చు. మొదలుపెట్టినటువంటి రోజు నుంచి సంకల్పించుకోండి, పలానా ఇన్ని రోజుల్లో నేను పూర్తి చేస్తాను 10,000 అని చెప్పి సంకల్పించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ రోజులు దాటకుండా ఈలోపే 10,000 సంఖ్య అనేటువంటిది పూర్తి చేయండి. అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ యొక్క మంత్ర జపాన్ని ఏ ఆసనమైనా వాడచ్చు, ఏ జపమాలైనా కూడా వాడచ్చు. ఈ యొక్క మంత్ర జపానికి ప్రత్యేకంగా తీవ్రంగా మరీ పాటించాల్సినటువంటి నియమ నిష్టలంటూ ఏమీ కూడా లేవు. అర్థమైందా? 10,000 సార్లు సంఖ్య పూర్తయిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైనా కూడా ఈ విధమైనటువంటి గాయాలకి సంబంధించి నొప్పి, బాధ మీరు భరిస్తున్నారనుకోండి. ఒక చెంబుతోనో గ్లాసుతోనో నీళ్లు తీసుకుని ఆ యొక్క మంత్రాన్ని ఒక 21 సార్లు చెప్పుకొని మీరు తాగాలి. ఒకవేళ ఇతరులకు ఎవరికైనా కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా మీరే ఆ యొక్క నీళ్లు తీసుకుని 21 సార్లు మంత్రం జపం చేసి అంటే దాన్ని అభిమంత్రించ పడుతుందన్నమాట. ఆ విధంగా చేసిన తర్వాత ఆ నీళ్లు వాళ్ళకి ఇవ్వండి తాగటానికి. ఈ విధంగా ఒకసారి మీరు చేసినట్లయితే కనుక కేవలం 1-2 రోజుల్లోనే ఆ యొక్క నొప్పి నుంచి చాలా తేలికగా అనిపిస్తుంది. ఆ యొక్క నొప్పి నివారణ అనేటువంటిది అద్భుతంగా కలుగుతుందన్నమాట. మీరే గమనిస్తారు. ఒకవేళ మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంది అని అనుకోండి, ఇదే ప్రక్రియని ఇంకొక 3 సార్లు 4 సార్లు చెయ్యండి నొప్పి వచ్చినప్పుడల్లా కూడా. అప్పుడు క్రమంగా ఇంకా మళ్ళీ రాకుండా ఖచ్చితంగా తగ్గిపోయి నివారణ అనేటువంటిది అయిపోతుంది. ఇక ఆ యొక్క మంత్రం ఏమిటో చెబుతున్నాను వినండి. ఓం కాళీ కాళీ మహాకాళీ నమోస్తుతే హన హన దహ దహ శూలం త్రిశూలేన హుం ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం కాళీ కాళీ మహాకాళీ నమోస్తుతే హన హన దహ దహ శూలం త్రిశూలేన హుం ఫట్ స్వాహ.